హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మోహన్ బడే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వెళ్తున్న మా ఫ్యామిలీతో. పిక్కం బుద్ధుడి విగ్రహం దగ్గర వెళ్ళడం కోసం చాలా పబ్లిక్ ఎక్కుతున్నారు. ఒక్కొక్క సిప్లో వచ్చేసి 70 మెంబర్స్ పడతారు. మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది సిప్లో వెళ్ళడానికి, ఎందుకంటే లైటింగ్స్ బాగుంటాయి, చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. ఎంత స్పీడ్ ఎలా వెళ్ళింది శ్రీ అశ్విన్, ఎలా వెళ్ళింది బోటు? కాదు ఏది మన సిప్ మేము వెళ్ళగలుగుతుంది. అక్కడికి వెళ్ళకు. అశ్విన్ అశ్విన్ సిప్ ఎలా ఉంది? ఇంకా కొద్దిసేపులో బుద్ధుడి విగ్రహం దగ్గర వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో బుద్ధుడి విగ్రహం చూడడానికి వెళ్తున్నాం ట్యాంక్ బండ్ లోపల. ముందు వెళ్తున్న సిప్లో చాలా పబ్లిక్ ఉన్నారు. మాకన్నా పెద్ద సిప్ అది. మా సహస్ర శ్రీజ చూడేళ్ళకి నవ్వుతుంది. పట్టుకో మంచిగా వస్తుంది. ఇతను సెక్యూరిటీ ఉన్న సిప్లో ఉన్న పబ్లిక్కి కంట్రోల్ చేసే వ్యక్తి. టికెటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించమని చెప్తూనే ఉంటారు. పాపం ఆయన తిరిగి రాదు. అసలు నీరున్న జాగ్రత్త. మేము దిగాల్సిన సమయం దగ్గర పడింది. సిప్పు మనం ఎక్కడైతే ఆపాలనుకుంటున్నామో అక్కడ ఆగదు, ఎందుకంటే అది ఏదైతే స్పీడ్లో ఉంటుంది కాబట్టి ఎంత స్లో చేసినా సరే అది మనం అనుకున్న దగ్గర ఆగదు. కాబట్టి వాళ్ళు తాడు సహాయంతో ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పైన ఉన్న ఇంకో సెక్యూరిటీ ఆ తాడుని అనేది రిసీవ్ చేసుకున్నాడు. దాన్ని అక్కడ అలా కట్టి ఇలా ఆపడం జరిగింది, దగ్గరకు లాగడం జరుగుతుంది. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే చిన్నపిల్లలతో సిప్పు ఊగుతూ ఉంటుంది. మధ్యలో 1 feet 1.5 feet గ్యాప్ ఉంటుంది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి, లేదంటే నీటిలో పిల్లలు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇది బుద్ధుడి దగ్గర నుంచి మనం వీడియోలో చూపించడం జరుగుతుంది. నేను నా ఫ్యామిలీతో ఫస్ట్ టైం ఈ బుద్ధుడు చూడడానికి వెళ్ళడం జరిగింది. మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డే టైం కన్నా నైట్ టైం చాలా సుందరంగా ఉంది, అందంగా కనిపిస్తుంది లొకేషన్స్. దగ్గర నుంచి బుద్ధుడి విగ్రహం మా పాప దేవంశిక.
బుద్ధుడి విగ్రహం మీకు వీడియోలో ఎలా అనిపించిందో కొంత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పెద్ద సముద్రం లా ఉంది ట్యాంక్ బండ్. మేము ఎక్కాల్సిన షిప్ రెడీగా ఉంది. ఎక్కి మళ్ళీ రిటర్న్ ఇంటికి ప్రయాణిస్తున్నాం. ఇంటికి వెళ్ళిపోవడానికి షిప్ ఎక్కాము. మా అబ్బాయి అయితే ఈ లాస్ట్ షీట్ కావాలన్నా లాస్ట్ షీట్ కావాలన్నా అని అంటూ చాలా విసిగించేశాడు. లాస్ట్లో కూర్చోబెడితే వాడు ఒకలా ఉండడు. అది ఎక్కుతా ఇది ఎక్కుతా ఇది పట్టుకుంటా అని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. కానీ మనం పక్కన ఉన్నాం కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి.